నమ్మకం, విశ్వాసం అవి ఉంటేనే ఆ డౌట్స్ క్లారిఫై అవుతాయని చెప్పి ఈ 25 వర్సెస్ లో ఉన్న మీనింగ్ అదే ఉంది. మన డౌట్స్ అండ్ విశ్వాసం అనేది ఎట్లా పెంచుకోవాలి? ఫస్ట్ క్రియల ద్వారా పెంచుకుంటాం. ఇప్పుడు మనము మన డౌట్స్ ని, మన ప్రేమని, మన నమ్మకాన్ని చేసే ముందు దేవుడు మన కోసం ఏం చేస్తుందో చూస్తాం. దేవుడు మన కోసం ఇంత పెద్ద సృష్టిని సృష్టించాడు. ఇంత సృష్టిలో, ఇంత పెద్ద యూనివర్స్ లో దేవుడు ఆబ్వియస్లీ మీరు ఇంతేరా పురుగు అన్నట్టు ఇంత చిన్న సింపుల్ అని చెప్పారు. సేమ్ టైం అతను ఎంత ఆల్మైటీ, ఎంత పవర్ అని చెప్తున్నాడో అదే విషయంలో అక్కడ ప్రేమ చూపిస్తున్నాడు. ఫర్ సపోజ్ సైంటిఫిక్ గా తీసుకుంటే ఎర్త్ ఒక 1 ఇంచ్ వెనకకి వెళ్తే ఐస్ అయిపోతుంది అంట, ముందుకు 1 ఇంచ్ వచ్చేస్తే మొత్తం వేడైపోతుంది అంట. అంటే దేవుడు ఎంత పర్ఫెక్ట్ గా మన ప్రేమని మీరు బతుకుండాలి అని చెప్పి ఇక్కడ ఉంచి మనకు అన్ని వనరుల నుంచి తినండి, తాగండి, సుఖించుడి అని చెప్పి అన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆజ్ఞని అతిక్రమిస్తున్నాం. ఎలా అయితే ఆదమవ్వ అక్కడ ఫ్రూట్ తిన్నారో తినకూడదు అన్నది ఆజ్ఞని మనం కూడా ఇప్పుడు కూడా అతిక్రమిస్తున్నాం. ఆజ్ఞ అంటే ఏంటిది అసలు? ఎందుకు అతిక్రమిస్తున్నాం మనం? దీనికి నమ్మకానికి సంబంధం ఏంటి? దానికి డౌట్కి సంబంధం ఏంటి? చెప్పుకుంటే ఈ టేబుల్ ఒకవేళ నేను తయారు చేసిన అంటే ఈ టేబుల్ నేను కూలగొట్టుకోవచ్చు, నేను ఇక్కడ నుండి మాట్లాడవచ్చు, ఇది ఎవరికైనా గిఫ్ట్ చేయొచ్చు. నాకు సర్వాధికారం ఈ టేబుల్ మీద ఉంది. మీ జీవితాలు కూడా, మన జీవితాలు కూడా యేసుకి, దేవుడికి సంబంధం ఉంది. మనకి ఎట్లాంటి అథారిటీ లేదు మన లైఫ్ మీద. దేవుడికి మాత్రమే సంబంధం ఉంది. దేవుడికి సంబంధం ఉంది కాబట్టి మనకి ఆజ్ఞ అనేది పెట్టాడు. అది మన మంచి కోసం పెట్టాడు. ఆయన మనని సృష్టికర్త కాబట్టి సో మనం ఆ ఆజ్ఞని ఫాలో అవ్వాలి. మనం ఫాలో అవుతున్నామా? అవ్వట్లేదు. కాబట్టి యేసు ఏం చేస్తాడు? క్రియా రూపంలో మళ్ళీ సొల్యూషన్ అతన్ని తీసుకొచ్చాడు. యేసుని తీసుకొచ్చి అతని యొక్క ప్రాణం మీకు ఇస్తే అట్లీస్ట్ మీరు మారుతారేమో. ఆయన యొక్క చనిపోయిన ఒక ఏదైతే క్రియ ఉందో, ఆ పరిశుద్ధమైన క్రియ, గొప్ప కార్యం ఏదైతే ఉందో దాని ద్వారా మీరు మారుతారు అని అనుకున్నప్పుడు ఆయన కానీ మనం మారట్లేదు. మళ్ళీ మనం ఆజ్ఞని అతిక్రమిస్తున్నాం. సరే, మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక చికెన్, మటన్, ఫిష్ మంచిగా చచ్చిపోయిందంటే మనం ఈజీగా అరే నా కోసం బిర్యానీ అవుతుందని చెప్పి మనం ఫీల్ అవుతాం. ఎందుకంటే దానికి ప్రాణం లేదు, ఆత్మ లేదు. కానీ అదే మన కుటుంబంలో ఎవరైనా చనిపోతే మనకి ఎంత బాధ ఉంటుంది, లేదా మనకు తెలిసిన వాళ్ళు చనిపోతేనే చాలా బాధ ఉంటుంది. అలాంటిది తన సొంత కొడుకు, తండ్రి తన సొంత కొడుకుని అతను చనిపోతాడు అని తెలిసి కూడా మన కొరకు పంపించిందంటే మీరంటే ఎంత ఇంపార్టెంట్ అనే ప్రేమ ప్రక్రియని చూపిస్తున్నాడు దేవుడు. అబ్రహాము తన కొడుకుని చనిపోనికి దేవుని యొక్క ప్రేమని అక్కడ చూపించి అబ్రహాంని రెడీగా సాక్రిఫైస్ చేస్తున్నప్పుడు అంత ఓల్డ్ ఏజ్ లో, అంత ముసలితనంలో తన కొడుకుని తీసుకుంటే అతను ఎంత బాధపడుతాడో తెలిసి అతని విశ్వాసాన్ని, అతని ప్రేమని ప్రక్రియ రూపంలో నమ్మి దేవుడు అతని కొడుకుని వద్దు అని చెప్పి ఆపారు. ఓకే, కానీ మన మీద ప్రేమ కోసం దేవుడు తన కొడుకుని, తన చావుని వద్దు అని ఆపలేదు. దేవుడు తలుచుకుంటే యేసు చావుని ఆపొచ్చు, కానీ ఆపలేదు. ఎందుకు? మన పాపాల కోసమే. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా లైఫ్ స్టోరీ తీసుకుంటే, మా ఫాదర్ చనిపోయినప్పుడు మా మమ్మీ ఎమోషనల్గా అన్నది, దేవుడికి కుటుంబం లేదు కదా, దేవుడికి రిలేషన్షిప్స్ లేవు కదా, ఎట్లాంటి ఫ్యామిలీ లేదు కదా, దేవుడికి ఈ బంధాలు, ఎమోషన్స్ తెలియదు, ఏముంది ఫ్యామిలీలకి నుంచి ఒకరిని తీసేసుకుంటారు అని చెప్పి ఎమోషనల్గా అన్నది. కానీ దేవునికి కుటుంబం ఉంది, తనకు ఒక కొడుకు ఉన్నాడు, అతని కొడుకు చనిపోతాడని తెలిసి కూడా ఇచ్చాడు. అయినా చనిపోయిన ఈ ప్రక్రియ ఉంది కదా, దాని మీద మాత్రమే మన నమ్మకం పెట్టాలి, మిగతా దేని మీద కాదు. ఇదే తోమ చేసిండు. తోమ నమ్మిన ఆ ఒక్క లాస్ట్ మూమెంటే, అతను ముందంతా నమ్మకం ఒకటి, ఆ మార్చిన మూమెంట్ ఒకటి. ఆ మార్పు మనలో వస్తేనే తోమలాగా జెరూసలేం నుండి మనం తమిళనాడు దాకా రావాల్సిన అవసరం లేదు. మన పక్కనున్న సువార్త కూడా చేయొచ్చు. ఇప్పుడు ఈ నమ్మకం దాని మీద పెట్టాను. ఓకే, క్రీస్తు నా కోసం చనిపోయాడు అని నమ్మకం పెట్టాను. ఇప్పుడు ఆ నమ్మకం ఎంత ఉండాలి, ఎంత మోతాదులు ఉండాలంటే ఆవగింజంతనే అని చెప్పిండు యేసు. మళ్ళీ అంటే దానికి అర్థం ముఖం మీద చెప్పిండు యేసు, నువ్వు ఆవగింజంత విశ్వాసం కూడా పెడతలేవని, అంతైనా చేయని చెప్పి రిక్వెస్ట్ చేసిండు దేవుడు. ఇప్పుడు ఆవగింజంత విశ్వాసం రావాలంటే ఏం చేయాలి? వాక్యానుసారంగానే జీవించాలి, దేవుడు చెప్పినట్టు నడుచుకోవాలి, ఆజ్ఞలు పాటించాలి. మీకు ఏదైనా డౌట్స్ అంటే క్లారిఫై చేసుకోవాలి, పాస్టర్ని అడగండి, ఎల్డర్స్ని అడగండి, తెలుసుకోండి, ప్రేయర్ ఎక్కువ చేయండి, దేవుళ్ళ సమయం ఎక్కువ గడపండి. అలా చేయడం వల్ల విశ్వాసం పెరుగుతుంది. ఇప్పుడు వచ్చిన విశ్వాసాన్ని మనం ఏం చేయాలి? తోమకు విశ్వాసం వచ్చింది, నాకు విశ్వాసం వచ్చినా అక్కడనే ఉండలేదు, ఆయన మూవ్ అయ్యిండు. మనం కూడా విశ్వాసం వచ్చినాక
అది మనము వేరే వాళ్ళకి గాస్పల్ షేర్ చేయాలి. నాకు కూడా కొంతమంది క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే వాళ్ళు గాస్పల్ షేర్ చేస్తున్నప్పుడు ఒక అన్యులకి ఫ్రెండ్కి షేర్ చేస్తున్నప్పుడు అప్పుడు అతను తొమ్మలెక్కనే డౌట్స్ అడిగిండంట. అసలు ఏసు ఎందుకు మీకోసం చనిపోయాడు, ఏసు ఎందుకు కన్యకే పుట్టిండు, ఇలాంటి క్వశ్చన్స్ వాళ్ళు అడిగినప్పుడు మనము ఎంత నాలెడ్జ్ ఉంది, ఓకే, మనం వాళ్ళకి వాక్యానుసారంగా వాళ్ళకి ఆన్సర్ చేయగలమా లేదా వాళ్ళ క్వశ్చన్స్కి అంటే ఫస్ట్ నాకు తెలిసి ఉండాలి. మరి నాకు తెలియాలంటే నేను ఏం చేయాలి అంటే నా డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి. తిరిగి అక్కడికి వస్తాం మళ్ళీ. ఎందుకంటే మన ప్రతి మనసులో ప్రతి ఒక్కరిలో తోమ ఉంటాడు, ఎంతో కొంత ఉంటాడు. ఆ డౌట్స్ అన్ని బయటికి తీయండి. ఎట్లా అంటే మీరు ఒకవేళ ప్రతి టీచర్కి సేమ్ డైలాగ్ ఉంటుంది. నేను క్లాస్ చెప్తున్నప్పుడు మీరు డౌట్స్ అడగకపోతే ఖచ్చితంగా మీరు వినలేదో మీకు అర్థం కాలేదో అని అనుకుంటాడు. మన సామాన్య కూడా అట్లనే అనుకుంటున్నాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అన్నని అడగండి, అన్నకి చెప్పండి, రిక్వెస్ట్ చేయండి. ప్రతి టీచర్కి ఇంకో సేమ్ డైలాగ్ ఉంటుంది. మీరు 100 సార్లు అడిగినా కూడా నేను చెప్తా అంటాడు. మేబీ సామాన్య కూడా అలాగే 100 సార్లు అడిగినా చెప్తాడు. సో తోమ ముఖం మీద అడిగేసిండు యేసుకి. మీ డౌట్స్ అలా అడగండి, క్లారిఫై చేసుకోండి. యేసు ఇగో చూడు నా చేతిలో హోల్స్ ఉన్నాయి, చూడు తోమా అని అన్నప్పుడు వద్దుదేవో అని చూసినా సరిపోయిందా అని అనలేదు. పోయి అతను క్లారిఫై చేసుకోండి దగ్గరికి వెళ్ళి. సేమ్ మీరు కూడా మీరు ముందడుగు వేయండి, మీ నమ్మకం విశ్వాసం అనేది పెరగదు. లాస్ట్ థింగ్, సో మనం కట్ షార్ట్ చేసుకుంటే తోమ లాగా డౌట్ పడడంలో తప్పు లేదు. క్లారిఫై చేసుకొని నమ్మకాన్ని పెంచి గాస్పల్ షేర్ చేసి మీ నమ్మకాన్ని ఇంకా బలపరచాలని చెప్పి, ఈ నమ్మకం మీరు చూసి నమ్మి ధన్యులు అవుతారా, చూడక నమ్మి ధన్యులు అవుతారా? నేను యేసుని చూడలేదు అని అనుకోకండి. యేసు కోసం చాలా ప్రూఫ్స్ అనేది మనకు గూగుల్లో ఉంది. వీటన్నిటిని వదిలేసి మీ కొరకు ఒక ప్రాణం అనేది చనిపోయింది అని చెప్పి మీరు ఎప్పుడైతే నమ్ముతారో